కానీ జ్యోతి గారు కానీ అందరికీ కూడా మొత్తం థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు ద మెయిన్ క్రూ, దేవి గారిని ఇంట్లో బుజ్జి అని పిలుస్తారు. మా బుజ్జి తల్లిలో బుజ్జి ఎక్కడ ఉన్నాడు, తల్లి ఎక్కడ ఉందో తెలియదు. ఆ తల్లి మాత్రం తొందరలో రావాలి. మరి ఇప్పుడు దేవి గారిని ఫస్ట్ ఆర్య సినిమా అప్పుడు దిల్రాజు గారి ఆఫీస్లో పైన ఉన్నప్పుడు ఫస్ట్ టైం కలిసాము. ఆ రోజు ఎంత ఎనర్జీతో ఆయన దేవి గారు ఉన్నారో, ఈ రోజు తన్నేలు సినిమా అంటే ఆఫ్టర్ 23 years ఆయన కలిస్తే అదే ఎనర్జీతో ఉంటాడు. అదే దేవి, అదే ఎనర్జీ, అదే మాటలు. దేవి మా అందరూ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలు కూడా పుట్టారు. డెఫినెట్గా రాత కాదు, డెఫినెట్గా దేవికి కూడా తొందరలో పెళ్ళయ్యి పిల్లలతో మంచి పిల్లలు కూడా మంచి మ్యూజిక్ డైరెక్టర్లు అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. దేవి థ్యాంక్ యూ సో మచ్ దేవి, గివింగ్ అస్ నైస్ మ్యూజిక్. నువ్వు ఏదైతే ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు ప్రామిస్ చేసావో, ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు చూడు వాసు మినిమం 3 బ్లాక్ బస్టర్లు ఈ సినిమా నుంచి పడతాయి అన్నాడు. 2 పడిని, ఇంకొకటి ఆన్ ది వే, 3 పడిని, ఇంకొకటి ఆన్ ది వే. మన ఆజాదీ కూడా ఇప్పుడు రిలీజ్ అవ్వబోతుంది. డెఫినెట్గా అది కూడా మంచి ఇదవుతుంది. అండ్ నిన్నే ఆర్ఆర్ చూశాను, మొత్తం దేవి సినిమాని ఆర్ఆర్తో ఎక్కడికో తీసుకెళ్ళిపోయావు దేవి. థ్యాంక్ యూ సో మచ్ దేవి.